పాపిలి మండల కేంద్రానికి అర్హమైన పెద్ద గ్రామమైన జలదుర్గాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలంటూ సిఐటియు, ఏడబ్ల్యూఏఏజెడ్ కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటం ఆగదని సిపిఎం, సిఐటియు, ఏడబ్ల్యూఏఏజెడ్ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జలదుర్గం బస్టాండ్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, జలదుర్గం ప్రజల చిరకాల కోరికను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా 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 ప్రకటించాలి. జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ప్రకటించాలి. జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి జలదుర్గం గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జలదుర్గం గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రకటించాలి. జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. మండల కేంద్రంగా ప్రకటించాలి. జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ప్రకటించాలి. జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. జలదుర్గ గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రకటించాలి. జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి. జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా